ఈ రోజు ఎలాగైనా మంచి కార్ కొనాలే. సార్ మీ షోరూమ్ లో ఉన్న మంచి లగ్జరీ అండ్ కాస్ట్లీ కార్ ని చూపించండి. రండి సార్ చూపిస్తాను. సార్ ఇదే సార్ మా షోరూమ్ లో ఉన్న కాస్ట్లీయెస్ట్ కార్ 20 lakhs సార్. 20 lakhs రూపీస్ కి లెదర్ అపాల్స్ట్రీ, అడాస్ ఫీచర్స్. ఎవరు? కౌశిక్ నువ్వా? ఆగే కార్ కొంటున్నా అదలబా. 10.25 టచ్ స్క్రీన్ సిస్టమ్ విత్ లెన్స్ అసిస్ట్. వినిపిస్తుందా? ఏంటి మళ్ళీ మాట్లాడుతున్నా అదలబా. మిమ్మల్ని నేను బాగు చేయలేనురా. విత్ సివిటి టెక్నాలజీ. సివిటి నేను చెప్పింది వింటావా లేదా? ఏంటి సర్లే చెప్పు వింటా. చూడు, కార్ ని కొనే ముందు 24-10 రూల్ ని పాటించాల్సిందే. ఈ రూల్ ని పాటించకుండా కార్ ని కొంటే మనమే ఇబ్బందుల్లో పడతాం. అవునా? ఏంటది చెప్పు. ముందుగా 20 మీరు కూడా వినండి. కార్ ఆన్ రోడ్ ధర ఎంతైతే ఉందో దాంట్లో 20% ఖచ్చితంగా మీరైతే డౌన్ పేమెంట్ ని కట్టాల్సిందే. చాలా బ్యాంకులు 100% ఆఫ్ కార్ ఆన్ రోడ్ వాల్యూని లోన్ రూపంలో ఇస్తాయి, కానీ తీసుకోకండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో చూసుకున్నట్లయితే కార్ ఆన్ రోడ్ ధర 20 lakhs. 20 lakhs లో 20% అంటే 4 lakhs. 4 lakhs మీ సేవింగ్స్ అయి ఉండాలి. దీనికోసం మళ్ళీ మీరు బ్యాంక్ వెళ్ళి లోన్ కి అప్లై చేయకండి. సెకండ్ వన్ 4. మీ కార్ లోన్ టెన్యూర్ 4 years లేదా అంతకంటే తక్కువే ఉండాలి. ఎక్కువ టెన్యూర్ పెట్టుకున్నారనుకోండి, మనమే ఎండ్ ఆఫ్ ది డే ఎక్కువ వడ్డీ కట్టాలి. అండ్ 10, మన యొక్క మంత్లీ ఇన్కమ్ లో మన కార్ లోన్ ఈఎంఐ 10% కంటే తక్కువ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 16 lakhs కి కార్ లోన్ కి అప్లై చేస్తారు. వడ్డీ 9% అనుకున్నా, టెన్యూర్ 4 years అనుకున్నా, ఈఎంఐ దాదాపుగా 40,000. సో ఈ 40,000 మన మంత్లీ ఇన్కమ్ లో 10% అయి ఉండాలి. సో ఈ 40,000 10% అవ్వాలంటే మన జీతం 4 lakhs అయి ఉండాలి. కానీ వీడి జీతం 60,000. అరే నీ జీతం 4 lakhs అయితే మాత్రమే ఆ కార్ ని నువ్వైతే కొనుక్కోవాలి. సో ఆదాయాన్ని పెంచుకొని ఫ్యూచర్ లో ఈ కార్ ని కొనుక్కో. అర్థమైందా? ఇప్పుడైతే ఈ కార్ ని కొనుక్కో, ఇబ్బంది పడతావు చెప్తున్నా. సర్లే అర్థమైంది సార్. నాకు ఈ కార్ వద్దు సార్. నా ఇన్కమ్ ని పెంచుకుని మళ్ళీ వస్తానండి, అప్పుడు కొనుక్కుంటాను సార్. ఏమనుకోద్దు. సార్